గిన్నెలు బాగున్నాయి కదా. ఎన్ని గిన్నెలు కనుక ఇంకా ఉంది. జ్యోతి అట్టేది ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. నేను వేసి ఇన్ని గిన్నెలు కాడికి మా అక్క కిచెన్ ఏదో గులుగుతుంది. ఇవన్నీ నేను వేయాలి. నేను ఏ పని చేస్తలేదు. ఈ గిన్నెలు సగం ఉన్నాయి కదా, ఇన్ని గిన్నెలు దాంతో ఉంది. అమ్మో వచ్చిందంటే గిన్నెలని నాతో దోపిస్తారు. ఈ స్థాయికి దొరుకుతలేదు. షాక్ అయ్యావా? వీరిని ఆ లోన్ అని పెట్టుకొని అనుకున్నాను. ఇప్పుడు గిన్నెలు అన్నీ నేనే అన్నాను. అయిపోయి అమ్మాయి పోయి మొత్తం అదే కొనేస్తాను. ఈ మంచి దొరికింది, అది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నీవి ఎలోనట హాయిగా. వామ్ము ఇక్కడ ఇన్ని బట్టలు ఉన్నాయి. ఇప్పుడు అక్క నన్ను చూసిందంటే ఈ బట్టలన్నీ నన్ను ఆరేయమంటది. వామ్ము అమ్మ మనకు ఒక మంచి ఐరన్ దొరికింది. దీన్ని మళ్ళీ ప్రయోగిద్దాం. బట్టలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఒక్కలన్నా ఆరేయలేదు. జ్యోతి అయితే ఏం చేస్తానో ఎవరి దగ్గర నాకు తప్పలేదు. ఏం చేస్తాను బట్టలు ఆరేయచ్చు. అది ఒకటి దొరికింది, దానికి అది పెట్టుకొని అంటాను. సరే పనుకోయా, నేనే ఆరేసేస్తాను. మళ్ళా బట్టలు అయితే ఆరేసేది. జ్యోతి మంచిగా అంటాను. ఎట్లా అన్నది చూడు, పంది కదా అన్నట్టు అన్నది. అదొకటి దొరికింది కదా, దాన్ని పట్టుకొని పడుకుంటాను. పడుకో, ఎన్ని రోజులు పడుకుంటాను. అమ్మ బకెట్ సౌండ్ ఏంటంటే అక్క బట్టలు మొత్తం ఆరేసింది. హాయిగా మంచిగా దొరికింది. ఇది నాకైతే మంచిగా వాడుకోవచ్చు. దీన్ని ప్రతిదానికి వాడుకుంటా. గిన్నెలు అయిపోయినాయి, ఇటు బట్టలు అయిపోయినాయి. ఈరోజు అయితే 2 పనులు తప్పించుకున్నా. ఎవడు యుద్ధం ఆడితే ఈ యుద్ధం కూడా ఇప్పుడు నేనే గెలిచిన. చూసుకుంటా, ఎన్నైనా రానే. అక్క షాపింగ్ పోదా బాబాయ్?
అవునే ఆషాఢం కదా ఆఫర్స్ ఉన్నాయి. జ్యోతిని కూడా విద్దాం పట్టు. ఏమవుతుంది దాన్ని ప్రతి దానికి లీవ్ మీ ఎలోనని పెట్టుకుంటాను పని తప్పించుకోవాలి. అవునే ఇది ఒక్కటి దానికి బాగా దొరికింది. ఇప్పుడు కూడా అది లీవ్ మీ అలా పెట్టుకుంటుంది అని చెప్పిపోతుంది. అంతే మనం అదే చేద్దాం. ఎందుకు మంచిగా వచ్చినాయి కదా. నాకైతే చాలా బాగుంది. శారీ కూడా అసలు మస్తు తక్కువకి భలే దొరికింది అసలు. మనం తొందరగా అయింది. అవును బెస్ట్ అయింది అసలు. ఎంత బాగున్నాయి అసలు ఇవి కదానే. ఎంత తక్కువ దొరికినాయి. ఇవి కలర్ ఎంత బాగుందో అసలు. ఇట్లాంటి కలర్ దొరకదు కదానే. మళ్ళీ స్టిచ్చింగ్ బ్లౌజ్ మంచిగా ఉంది శారీ. ఇదేమో సౌండ్ వస్తుంది. ఎటువంటి అక్కలు నాకు చెప్పకుండా అసలు ఎంత మంచిగా వచ్చింది. ఎంత తక్కువ రేట్నా. ఎటువంటి అక్కలు నాకు చెప్పకుండా షాపింగ్ వేయచ్చు. నాకు చెప్పలేదేమి. నువ్వేనంటే లీవ్ మీ ఎలా పెట్టుకుంటున్నావు కదా, మరి ఇది కూడా లీవ్ మీ ఎలా పెట్టుకుంటే మేము షాపింగ్. అవును డిస్టర్బ్ చేసేది కానీ మేమే పోయినాం. అయ్యో దీంతో మంచిగా లీవ్ మీ ఎలా పనులు తప్పించుకుందాం అనుకున్నా. షాపింగ్ కూడా తప్పించుకున్నానా. పొట్టోడికి దోలు తీరిపోయింది. అబ్బకి చీర బాగుంది. బాగుంది. ఒక్కటే పీస్ ఉంది. నేను తీసుకుంటాను. పనులు తప్పించుకుందామంటే షాపింగ్ కూడా తప్పించుకున్నదా.